ఖబర్దార్ ముసుగుతి వీడు మిక్కీ గడ్రా. ఎరా అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా? ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా? పిడుగురా. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. తెలుసా? ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి. ఆరే కదా ఉంటాయి. నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టినాయి. నీకు ఎందుకు కదంతా? కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి. తెలుసా? సార్ సార్ నా ముక్కు 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 సార్. కదిలేవా కాల్చేస్తాను. నా ముక్కు సార్. ఉండా ఊడిపోయిందా చూస్తున్నాను. సుభాష్ కట్లిపురా. తొందరగా రండి. ఈ మిక్కీ మాటింత పెట్టుకుంటావా? హ్యాండ్స్ అప్. అది డమ్మి గన్రా పిచ్చోడా, కావాలంటే కాల్చుకో. बस्ती में सवाल. Thank you, Mr. Pidugu Ram Brahmam. Thank you, sir. Hey, Mickey, where are the diamonds? मेरे पास नहीं है. बोलो. వాడు అట్లా చెప్పడు సార్, నేను చెప్పిస్తా కదా. ఆగండి. ఏదైనా కొన్నాం గాని గడ్డికి డబ్బెక్కడ తేగలం? గడ్డాగా గుడ్డ. నమస్కారం గురుగారు, క్షమించండి. అయ్యో అయ్యో, ఏంటయ్యా పిస్తున్నారోడా? గేదెకి పోస్టులు తినిపిస్తున్నావా? ఇష్టమే. ఇవి దొరకకపోతే ఓ బకెట్ నీళ్లు పట్టేస్తాను. పడతావు పడతావు. అయ్యయ్యో, పాటలు ఎక్కడో అనుకున్నాను. ఇక్కడే పాలతో పాటు పాటలు కూడా వస్తున్నాయి. పాడే పాడు. అమ్మో, దీనికి 2 in 1 బుద్ధి గడ్డి తిని ముందు భాగం తీసుకున్నాను. ఈ 2 పిండితే ఎన్టీఆర్ పాటలు వస్తున్నాయి. ఆ 2 పిండితే ఏం పాటలు వస్తాయో పిండి చూద్దాం. అమ్మో, ఏన్నారు పాటలు వస్తున్నాయి. పాడు పాడు. అమ్మో అమ్మో, నాకు ముందు భాగం ఇచ్చి మీ పాలు పిండేసుకుంటారా? ఆ పాలు విరిగిపోతాయి, మీ కరగవు, ఒలిగిపోతాయి, ఇంకిపోతాయి. గుడ్, దానికంటే నువ్వేనా ఏం రా? పని చేయవయ్యా, ఆ కష్టం లేదు. రేపటి నుంచి నువ్వు పడు. రారా పుట్ట బాబు. ఎన్టీ రామారావు పోస్ట్, నాగేశ్వరరావు పోస్ట్ పడితే పాట వచ్చింది. ఇప్పుడు ఫైటింగ్ పోస్ట్ పడితే ఏం వస్తుందో చూద్దాం.
తాగుతున్నా రా మేత మేపడం అయిందా? అయింది. అయితే పాలు పిండుకోవచ్చా? ఓ పిండుకోవచ్చు. ఇవాళ ఇస్తాయో. ఐ, 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 ఐ. అబ్బా. అబ్బా. నాన్న ఎవరొచ్చారో చూడు. ఎవరో గాడిదా నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? ఆ మారు వేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారు వేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు బాగున్నావా? బాగోగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు. అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఆహా. అయ్యయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారు ఏమిటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తవుతాయి. ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను ఉండండి. చూస్తుండ అల్లుడు. ఒరే, ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదనష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే గానీ లలితని పెళ్లి చేసుకుని ఫిటింగ్ పెట్టిరా. ఆయింట్మెంట్ తెచ్చేసుకున్నారా? అయ్యి బాబు వచ్చేస్తుంది. అల్లుడు నేనెక్కడా? అక్కడున్నారా? గల్లాంటి పట్టండి బాబు. ఆరు పేరు ప్రతిష్టలు విన్నారనుకోండి తమరు డంగ్ అయిపోతారండి. ఇప్పుడేం చెప్పరండి, ఇంకో గంటలో వాళ్ళు వచ్చేస్తారండి. ఆరిని చూసిన తర్వాత తమరు బ్రోకరేజ్ తో పాటు బహుమానం కూడా ఇచ్చేస్తారండి. తాపి మీద కొట్టండి. నీ తాపితోళ్లు పలుకు ప్రమాణాలను పక్కన పెట్టు. గాంధీ గారంతటి మర్యాదస్తుడు నేనే చూసుకున్నాను. అయ్యి బాబాయ్ ఇదేంటండి బాబు, మేస్త్రి ప్లస్ బ్రోకర్ నేనుండగా తమరే బ్రోకర్ అయిపోయారనుకోండి మా పునాదులు కదిలిపోతాయండి. నా మాట కాదండి బాబు. ఆయన ఎవరికో మాట ఇచ్చిన తర్వాత ఎలా కుదురుతుందండి? తమరు అలా సిమెంట్ లో బిగిసిపోయారనుకోండి నా టాపితో నేనే పొడుచుకోవాల్సి వస్తుంది. అంటే కదా రెండో మాట ఉంటే చెప్పండి బాబు. రెండో మాట లేదు, మూడో మాట లేదు, మూసుకో. అదిగో గురుగారు. అయ్యి బాబాయ్ నన్ను క్షమించండి బాబాయ్. అయ్యి బాబాయ్ మీకు ఇల్లు ఇప్పించలేకపోయానండి బాబోయ్. ఆ రంట చెప్పిన లేదండి బాబోయ్. ఏంటే నువ్వు అనేది? నువ్వు చెప్పింది కూడా ఈ దాస్ గారి గురించేనా? మరేనండి టాపీ మీద కొట్టండి. అవునయ్యా, నేను మాట ఇచ్చింది కూడా వీరికే. ఆ పార్టీ కోరింది సిమెంట్, రేషన్ ఇచ్చింది సిమెంట్ అన్నట్టు ఈ గొడవ ఎక్కడండి బాబు? దీన్నే వాస్తులో ద్విఫలం అంటారయ్యా. ఏమంటారండి? ద్విఫలం. నువ్వు వారు కలిసి నన్నే కోరుకున్నారంటే వారి టైము బాగుంది, నా టైము బాగుందన్నమాట. వారి టైము బాగుంది, మీ టైము బాగుందండి. మధ్యలో నా టైమింగ్ ఏంటి బ్యాడ్? ఏమయ్యా, ఓనర్ సైడ్ నుంచి వచ్చారు కదండి, మా బోకరేజ్కి బొక్కండి. డబ్బు కోసం గడ్డి కరిచే నికృష్టపు నా కొడక అని నేను తిడితే నీ మనసు బాధపడుతుంది కదా. సహజంగా ఫీల్ అవుతాం కదండి మరి. అందుకే నేను అన్నయ్య, నీ బ్రోకరేజ్ నేను ఇస్తాను. ఆ రాజు, నీకు నా అద్దె నెలకి 2500 ఇద్దాం అనుకున్నాను, కానీ ఇల్లు బయట నుంచి చూస్తేనే 3000 ఇవ్వాలనిపిస్తుందయ్యా. అలాగే అడ్వాన్స్ కూడా 25,000 కాదు 30,000 చేసుకో, నీకు ఏదైనా ఖర్చుకు పనికొస్తుంది. చెక్కు రాసించాను, తీసుకో. ఒక్క మాట సార్, ఈ పోర్షన్ మేము తప్పనిసరి అద్దెకిస్తున్నాం, కానీ మా ఆత్మలి గుమ్మం దాటవు సార్. ఈ ఇంటిని మీ సొంత బిడ్డలా. ఆగవయ్యా ఆగు, ఇంటిని బిడ్డలా చూసుకోవడం ఏమిటయ్యా, ఉపమానం తప్పు. నాకు మాత్రం ఈ ఇల్లు సీతా సమేతంగా శ్రీరాములు వారు ఉంటున్న దేవాలయం లాంటిది. బాబు నా బోకరేజ్ అండి. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.